రక్షణ వార్త, ఈ రక్షణ వార్త, ఇది పాపికి ప్రాణమునిచ్చిన ప్రేమ సువార్త. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున రక్షణ వార్త అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి వందనాలు చెబుతూ మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లలు మీ అందరూ బాగున్నారా? ప్రతి వారం ఇదే సమయానికి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రభు చూపిన కృపాభాగ్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను, ఆయన నామాన్ని కీర్తిస్తున్నాను. గడిచిన ఎపిసోడ్స్లో మీరు చక్కని వాక్యాన్ని చూసి నేర్చుకున్నారు. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరు మా మధ్యకు రండి. నీ వాక్య విశ్లేషణ ద్వారా ప్రభు మా అందరి హృదయాలను నాయన దర్శించండి. ఎవరైతే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నారో, యానివర్సరీ జరుపుకుంటున్నారో ప్రభు నాయన వారందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. దుష్టుని యొక్క ప్రతి ఆలోచన తారుమారు చేయండి. ప్రతి వారి జీవితాల్లో సంతోషం, ఆనందం, సమాధానం దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క సమయంలో దైవవాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు మనం చూస్తే కనుక అక్కడ కొన్ని ఆదేశాలు హెబ్రీ సంఘానికి పౌలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ 15 వచనాలు చదవడానికి సమయం లేదు, కానీ 15 వచనాల్లో ఉన్న ఒక్కొక్క పాయింట్ని మాత్రం మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త పేరు తెలీదు, కానీ ఇది అపోస్తలుడైన పౌలు రాశారన్న అవగాహనతో కింగ్ జేమ్స్ వెర్షన్ చేసిన సమయంలో సెప్టాజెంట్ ఈ యొక్క పౌలు రాశాడన్న ఉద్దేశంతో కంక్లూజన్కి వచ్చారు. కానీ ఇది పౌలు రాశాడన్న ఎక్కడ రుజువు లేదు. కానీ ఎవరు రాసినా ఒక్కొక్కళ్ళు బర్నబా అంటారు. బర్నబాని ఎందుకు అంటారంటే హెచ్చరిక మాటను మీరు తీసుకోండి అనే మాటను బట్టి 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 22వ వచనం బట్టి బర్నబా రాశాడని మరికొంతమంది, కొంతమంది పేతురు రాశాడని, మరికొంతమంది ఎక్కువ భాగంలో పౌలు రాశాడని చెప్పి దీని గురించి అనుకుంటూ ఉంటారు. ఎవరు రాసినప్పటికీ ఈ ఆధ్యాత్మికమైనటువంటి పత్రిక సంఘానికి, సమాజానికి నేటి దినాల్లో ఎంతో ఉపయోగపడుతూ ఉంది. ఈ 12వ అధ్యాయాన్ని మనం చూస్తే కనుక ఇందులో నేను కొన్ని మాటలు మీకు తెలియచేయాలని కోరుతా ఉన్నాను. ఇక్కడ 12వ అధ్యాయం మనం చూస్తే కనుక అక్కడ మొదటి మాట చెబుతున్నాను. 12వ అధ్యాయం మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి భారమును, ప్రతి భారమును అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. లే ఎసైడ్ ఎవ్రీ వెయిట్, మీ ప్రతి భారమును విడిచిపెట్టండి అనే మాట. ఓ క్రీడాకారుడు పరుగు పెట్టే ముందు తన మీద ఉన్న ప్రతి వస్తువును పరుగుకు తీసివేసి పరుగుకు ఉపక్రమిస్తాడు. ఇది క్రీడాకారుడు చెప్పే మాటలా అనిపిస్తుంది. క్రీడాకారుడు మొదట పైన తన దేశ జెండాని, ఆ లోపల తన పెద్ద కోటుని అవన్నీ కూడా విడనాడి పరుగు పెట్టేటప్పుడు ఒక బనియన్తోనూ, ఒక లోపల కడ్రాయర్తోనూ, లేకపోతే లోపల ఇన్నర్తోనూ మాత్రమే ఉంటాడు. పరుగు తీయడానికి వీలుగా, అతడు పరిగెత్తడానికి వీలుగా అలా చేస్తాడు. అలాగా ఈ యొక్క మాట ఓకోస్ అనేటువంటి మాటను ఉపయోగించబడింది. బల్క్, మాస్, హీప్, వెయిట్, వాట్ ఎవర్ వెయిట్ ఈజ్ హిండరింగ్ క్రిస్టియన్ ప్రోగ్రెస్. ఏదైతే మన జీవితానికి హిండ్రెన్స్గా ఉందో, అడ్డుగా ఉందో, అడ్డుగోడగా ఉందో, లేకపోతే ఎర్రరుగా ఉందో వాటినన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. ఈ రోజున తినబడారు ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి అనే మాట మనకేం తెలియచేస్తుంది అంటే, క్రైస్తవులమైన మనం అనేకమైన భారాలు మనం మోస్తూ ఉంటాం. యేసు ప్రభు చెప్తూ ఉంటాడు కదా, 11వ అధ్యాయం 28వ వచనం మత్తయి సువార్తలో, ప్రయాసపడి సమస్తమైన భారమును మోసుకొనుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని. ఈ రోజున మనిషి చాలా రకాల భారాలు మోసుకుంటున్నాడు. ఒక్కొక్క భారం మనల్ని కృంగదీస్తూ ఉంటుంది. ఆర్థిక భారం, అలాగే పాప భారం, అలాగే సమస్యల భారం, కుటుంబ భారం, ఇలాగే ఉద్యోగ భారం, ఎన్నో భారాలు మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువారు మరి సన్నిధిలో ఈ యొక్క పత్రిక రాసిన మరి దైవజనుడు ఏమంటున్నాడంటే, ప్రతి భారముని విడిచిపెట్టు అంటాడు. మనం ప్రతి భారాన్ని మోస్తున్నాం అనుకోండి, ఆ భారం మన మీద ఉండి మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలందరూ కూడా భారాలన్నీ కూడా దేవుని మీద వేయాలి. నీ భారం యెహోవా మీద మోపుము అని బైబిల్ చెప్తోంది. అంటే మరి దేవుని మీద భారం వేయకుండా మన మీదే మనం భారం వహించామనుకోండి, మనమేదో మోస్తున్నట్టుగా ఫీల్ అయ్యామనుకోండి, ఉపయోగం లేదు కదా. ఒక రోజునట ఒక ఏనుగు అడవిలో వెళ్తుంటే ఒక చిన్న చీమ ఏనుగు అందట, ఏనుగు మరి నాకు చాలా రకాల నుంచి ఒక కోరిక ఉంది, అది నీకు తీరుస్తావా అని అడిగిందంట. ఏంటి ఆ కోరిక అని అడిగిందంట. చిన్న కథ నవ్వొచ్చేదే కానీ ఇందులో చిన్న నీతి ఉంది.
ఏంటా నీ కోరిక అంటే, ఏం లేదు ఏనుగు, నీ మీద నేను ఎక్కితే ఈ యొక్క అడవినంతా చూడొచ్చు కదా, నీ మీద ఒకసారి సవారీ చేయాలనుందంటే ఏనుగుకి ఆ చిన్న చీమ కోరిక చాలా ఇదిగా అనిపించి చాలా ఎక్కిందట. చీమ తత్తరగా ఎక్కింది, దాని కుంభస్థలం దగ్గర దాని తల దగ్గర కూర్చోంది, అడవంతా చూస్తూ ఉంది, ఏను నడుస్తూ ఉంది. ఏనుగుకి ఒక వంతెన వచ్చింది, ఆ వంతెన మీద ఏను నడవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ వంతెన మీదకి ఏనుగు ఎక్కంగానే ఏనుగు బరువుకి వంతెన కదిలిందంట. కదలంగానే అప్పుడు అంటుందంట ఏనుగుతో ఆ చిన్న చీమ ఏమంటుందంటే, నేను నీ మీద ఎక్కాను కాబట్టి ఈ వంతెన కదిలిపోతుంది అందట. అప్పుడు ఏనుగు నవ్వుకుంది. ఏనుగు బరువు గొప్పదా, చీమ బరువు గొప్పదా అంటే, మనం కూడా ఏమనుకుంటూ ఉంటామంటే మన భారం ఏదో మనం మోసేస్తున్నాం అనుకుంటూ ఉంటాం. కాబట్టి మన భారం ఏమీ లేదండి. మనకైనా దేవుడు భారం అప్పగిస్తే కింద తన చేయి పెడతాడని ఒక భక్తుడు చెప్పాడు. కాబట్టి నువ్వు ఈ రోజున ఏ భారంతో బాధపడుతున్నావో, ఏ భారంతో నడుస్తున్నావో, ఏ భారంతో భారభరితమైన హృదయంతో ప్రయాణం చేస్తున్నావో నేను ఎరుగను. కానీ ఈ సమయంలో దైవ సేవకునిగా, దేవుని వాక్య విశ్లేషణకునిగా, దేవుని వాక్య పరిచారకునిగా నేను నీకు సూటిగా తెలియచేసే మాట ఏంటంటే, నీ ప్రతి భారమును కూడా విడిచిపెట్టు, నీ ప్రతి భారమును కూడా విడనాడు, నీ ప్రతి భారమును కూడా దేవుడి దగ్గర తీసివేసుకో అనే మాటను చెప్తున్నాను. నువ్వే భారంతో ఉండకు. ఎందుకు దేవుని దాంట్లో దేవుని బిడ్డల భారంగా ఉండాలి? మన భారం అంతా ప్రార్థనా భారంగా ఉండాలి, వాక్య భారంగా ఉండాలి, ఆత్మల భారంగా ఉండాలి. కానీ లేనిపోని భారాన్ని మనం పెట్టుకుంటే కనుక మనం ఆ భారం చేత నొక్కబడతాం. ఆ పెద్ద భారం నిన్ను కృంగదీస్తుంది. ఓ రోజు నేను ట్రైబల్ ఏరియాలో సేవ చేస్తున్నప్పుడు అక్కడ బస్సులు ఆయా నిర్ణీత సమయాల్లో మాత్రమే, ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి మాత్రమే వెళ్ళేది. ఆ ఉదయకాలం బస్సుకి ఒక గిరిజన స్త్రీ యువతి స్టోర్కి వెళ్ళి, రేషన్ డిపోకి వెళ్ళి బియ్యం తెచ్చుకుంది. ఆ బియ్యంతో తాను బస్సు ఎక్కింది, ఒక ప్రాంతంలో బస్సు ఎక్కింది. నేను నాకు బస్సులో కూర్చుని ఉన్నాను. ఆమె బియ్యం మూటతో ఎక్కింది. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకుంది. కండక్టర్ అన్నాడు, అమ్మ నీ తల మీద ఉన్న బియ్యం మూట కింద దించుకో అన్నాడు. ఆమె ఏం మాట్లాడకుండా ఓళ్ళను బాబు అంది. అంటే నాకు ఇష్టం లేదండి, ఆ తల మీద భారం పెట్టుకుంది. చాలా దూరం ట్రావెల్ చేయాలి, గోతుల్లో పడుతుంది, గొప్పుల్లో పడుతుంది, ఘాటి ఎక్కుతుంది, ఘాటి దిగుతోంది. మరి ఆ భారం మోయలేకపోతుంటే అప్పుడు నేను అన్నాను, అమ్మ నువ్వు టికెట్ కొనుక్కున్నావు కదా, నీ టికెట్ వలన నీ తల మీద ఉన్న బరువు, నీ బరువు కూడా ఈ బస్సే మోస్తుంది. ఇంకెందుకు నువ్వు మోస్తావు? దేవుని నమ్ముకున్న తర్వాత నువ్వు ఎందుకు బరువుగా ఫీల్ అవుతావు? ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఈ వాక్యం చూస్తున్నావా? నీ బరువు ఏదైనా సరే ఆయన మీద మోపు. లే ఎసైడ్ ఎవ్రీ వెయిట్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ పాత్. నీ జీవితంలో, నీ మార్గంలో ఏ బరువుతో ప్రయాణం చేస్తున్నావో సేవకుడా నువ్వు కూడా బరువుతో బాధపడకు. నా ప్రేయర్ టీంలో ఒక ఆమె నా గురించి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నీ దాసునికి నీ యొక్క సేవాభారం తప్ప మరి ఏ భారము ఉండడానికి వీల్లేదు అంటే నేను ఎంత పొంగిపోతాను నా హృదయంలో. అవును కదా, దేవుని సేవకులకి సేవాభారమే కావాలి, మిగతా భారాలు వారిని కొనగదీయకూడదు. ఏ భారమైనా సరే నీ మీద మోపిన దేవుడు నీకు సిలువ భారాన్ని ఇచ్చాడు. ఆ భారం భరిస్తూ ఈ లోకంలో ఏ మాత్రం కూడా నువ్వు చింతపడ్డానికి వీల్లేదు. దేని బిడ్డ, ఏ భారంతో ఉన్నావో, ప్రయాసతో ఏ భారంతో నడుస్తున్నావో, ఈ రోజున దైవవాక్యంలో నుంచి దేవుని సేవకునిగా నీతో మాట్లాడుతున్నాను. ప్రతి భారమును తీర్చగల శక్తి, ప్రతి భారమును నీ దగ్గర నుంచి తీసివేయగల శక్తి నా యేసుకున్నది. ఆ యేసు ప్రభు కేసును తల ఎత్తుకుని చూడగలిగితే కనుక ఆయన నిన్ను నీ జీవితంలో ఉన్న భారం నుంచి నువ్వు విడిపిస్తాడు. కానీ భారంతో నువ్వు నడవడానికి వీల్లేదు. అయ్యా, మొయ్యలేని బరువు వలె నా జీవితంలో పాపం భారం ఉన్నదయ్యా. పాప భారం దించివేస్తాడు, రోగ భారం దించివేస్తాడు, సమస్యల భారం దించివేస్తాడు. ఒక్కసారి నీ భారాన్ని ఇదిగో ఆయన మీద మోపు, నా మీద మోపు అంటున్నాడు. అందుకే ప్రతి భారం విడిచిపెట్టేసాయి, ఇక్కడే విడిచిపెట్టేసాయి. ఏ భారం అయితే నువ్వు నడుస్తున్నావో, ఈరోజు ఉదయం లేచి భారంతో లేచావు కదా, భారంతో నీ గుండెల నిండా బరువెక్కిన గుండెతో, అయ్యో నేను చాలా బరువుతో ఉన్నాను, నా బరువైన హృదయంలో ఉన్నటువంటి ఆ బరువుని, ఆ యొక్క బాధను ఎవరు తీరుస్తారు అనుకుంటావా? ఇదిగో యేసు ప్రభు చెప్తున్నాడు, నీ భారాన్ని ఆయన మోయడానికి వచ్చాడు, నీ భారం ఆయన తీసివేయడానికి వచ్చాడు, నీ భారం ఆయన తన భుజాల మీదకి ఎత్తుకుంటాడు. కాబట్టి ఏ బరువు నీ మీద ఉండడానికి వీలేదు. అందుకనే ప్రతి భారమును విడిచిపెట్టి లే సైడ్ ఎవ్రీ వెయిట్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ పాత్. నీ జీవితంలో ఉన్న ప్రతి భారాన్ని తీసివేసుకో. నేను రెండవ మాట చెప్తాను, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు నైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడు. దేని బిడ్డారా, ఈ లోకం వైపు చూడకు, పాపం వైపుకు చూడకు, మనుషుల వైపుకు చూడకు, నీ శరీరం వైపు చూడకు, నీ శక్తి వైపు చూడకు, నీ జ్ఞానం వైపు చూడకు, నీ తెలివితేటల వైపు చూడకు, నువ్వు యేసు వైపు చూడు. ఒకవేళ నేను చాలా తెలివైనోడిని, చాలా డబ్బు సంపాదించుకోగలను అనుకుంటున్నావా? వద్దు, చూడదు తమ్ముడా, సోదరా చూడద్దు, సోదరా చెల్లెమ్మ చూడద్దు చెల్లెమ్మ. ఒకవేళ నీ వైపు చూసుకుంటే
నీ వైపు చూచు నీవు ఏదో సమయంలో భయపడక బాధపడక తప్పదు. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు చాలా బలాఢ్యుడు, చాలా బలంగా ఉంటాడు. ఆయన అన్నాడు, కరోనా కాదు ఏం కాదని ఏం చేయలేదండి అన్నాడు. వెయిట్ లిఫ్టర్స్, బాడీ బిల్డర్స్, కరాటా ఫైటర్స్, ఎంతోమంది ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు, అన్నీ కూడా క్రమబద్ధంగా తీసుకునేవాళ్ళు కరోనా రాగానే కలకలం చెంది మరణించిన వారిని చూశాను. మన శక్తి మనకు సరిపోదండి, మన వైపు మనం చూసుకోకూడదండి, మన ఆరోగ్యం వైపు చూసుకోకూడదండి, మందుల డబ్బాలు వేసి కానీ మందుల వైపు కానీ డాక్టర్ల వైపు కానీ చూడడానికి వీలేదండి. యేసు వైపు చూడు. ఆమేన్. యేసు వైపు చూడు. ఇదిగో నీ ఎదురు ఉన్న పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తు. యేసు వైపే నీవు చూడాలి. యేసు వైపు చూస్తే నీకు ఆశీర్వాదం. బైబిల్లో లోతు భార్యతో దేవుడు అన్నాడు, లోతుతో అన్నాడు, ఇదిగో ఆ సోయారుకు వెళ్ళే వరకు వెనక్కి తిరిగి చూడకండి అని చెప్పాడు. ముందుకే చూడండి, ముందుకే పరిగెత్తండి. ఇదిగో 2020లో మనకు ఉన్నటువంటి ఆ బాధ అంతా మర్చిపోదాం, ఇంకా వద్దు, ఇంకా తీసుకోవద్దు. ఆ 2020 కేసు చూడద్దు, ఇంకా వెనక్కి తిరిగి చూడద్దు, ఇంకా వెనక్కి తిరిగి చూడద్దు, ఇంకా డోంట్ లుక్ బ్యాక్. ఒకసారి వెనక్కి తిరిగి చూడొద్దు, ముందుకే చూడు, ముందుకే చూడు, ముందుకే పరిగెత్తు, ఆ ముందున లక్ష్యం వైపుకు పరిగెత్తు. లోతు భార్య లూకాసు వార్త 19:36, లూకాసు వార్త 17:32, ఆదికాండం 19:36 ఈ 2 వచనాల్లో రాయబడుతుంది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లూకాసు వార్త 17:32లో రాయబడుతోంది. లోతు భార్య ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆమె దేవుడు ముందుకు వెళ్ళు అంటే కనుక ఈమె వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూచింది, వెనక్కి తిరిగి చూడంగానే ఉప్పు స్తంభం అయిపోయింది, ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. నా ప్రియ సోదరి సోదరులారా, ఎవరి వైపు చూస్తున్నారు? దేవుని వైపు చూస్తున్నామా? లోకం వైపు చూస్తున్నామా? దేవుని వైపు చూస్తున్నామా? ఈ లోక పరిస్థితి వైపు చూస్తున్నామా? దేవుని వైపు, దేవుని బిడ్డలు చూడాలి. సేవకుడా, నీ సేవలో ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తుంటావు, ఎన్నో రకాల సమస్యలు ఫేస్ చేస్తుంటావు. లుక్ అంటు జీసస్. యేసు వైపు చూడు. ఈ లోకం వైపు చూడకు, పరిస్థితి వైపు చూడకు, ఎవరు వచ్చారా ఎవరు మానారా అని చూడకు, వచ్చే కానుకల వైపు చూడకు, జరిగే పరిస్థితుల వైపు చూడకు, కృంగతీసే మనుషుల వైపు చూడకు, ఎదురుగుండా ఉండే ఎర్ర సముద్రం వైపు చూడకు. ఇదిగో నిన్ను ఎర్ర సముద్రం చీల్చి నడిపించగల దేవుని వైపు చూడు. నీ ముందు నిలబడిన గొలియాతు వైపు చూడకు. దావీదు గొలియాతును చూడలేదు, చూస్తుంటే భయపడిపోయేవాడు. దావీదు యెహోవాదని యుద్ధం చేసే దేవుని యేసును చూశాడు, యెహోవాను చూశాడు. గొలియాతు ముందున్న గొలియాతు ముందున్న ఆ పెద్ద ఈటను చూడలేదు, గొలియాతు పట్టుకున్న డాలును చూడలేదు, గొలియాను పట్టుకున్న శిరస్త్రాణాన్ని చూడలేదు, గొలియాతు యొక్క ఒడ్డు పొడుగు చూడలేదు. చూసిందంతా ఒకటే, దేవుణ్ణి చూశాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. ఆమేన్. యుద్ధం ఎవరిదండి? యెహోవా, దేవుడిదండి. దేవుని వైపు చూచేవాడు పరిస్థితుల వైపు చూడడం. బైబిల్ చూస్తే మత్తయి సువార్త 14:30 పేతురు గాలిని చూచాడట. అమ్మా, దేవుని చూచాడండి, గాలిని చూచాడట. దేవుని చూడాల్సిన కన్నులు గాలిని చూస్తే ఎలాగా? దేవుని సేవకుడు, అపోస్తలుడా, నువ్వు చూడాల్సింది గాలినా దేవుణ్ణా? దేవుని చూస్తే మన కన్నులు ప్రకాశిస్తాయి, దేవుని చూస్తే మన విశ్వాసం బలపడుతుంది, దేవుని చూస్తే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. దేవుని చూడాల్సిన మనము పేతుర్లా గాలిని చూస్తామా? గాలిని చూస్తామా? కన్నులెత్తి చూచినప్పుడు దేవుడు కనబడ్డాడట అబ్రహాముకి. కన్నులెత్తి చూచినప్పుడు అబ్బా దేవుని యొక్క మండుచున్న పొద కనబడిందట. అవి చూడాలండి. దేవా, నిన్ను చూచే కళ్ళు దయచే ప్రభువా. బైబిల్లో 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో స్నానం చేస్తున్న స్త్రీని చూశాడంట దావీదు భక్తుడు. ఎంత దౌర్భాగ్యం అండి. పాపాన్ని చూశాడట, పాపంలో పడిపోయాడు. నువ్వు దేన్ని చూస్తున్నావో చూడు. లుక్ అంటు జీసస్. యేసు వైపు చూడు. నీ కళ్ళు యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే యేసులో ఉండే ఆనందం, యేసులో ఉండే సంతోషం నేను దీవిస్తుంది. యేసు వైపు చూస్తావా? యేసు వైపు చూస్తే ఎంత ఆనందం అండి. యేసు వైపు చూస్తే ఎంత దీవెన, యేసు వైపు చూస్తే ఎంత సంతోషం, యేసు వైపు చూస్తే ఎంత ఆనందం. యేసు వైపు చూడు. ఆదికాండం 3:6లో అవ్వ పండుగే చూసిందటమ్మా, ఆ ఎర్రటి పండు. 3 యాపిల్స్ చేంజ్ ద వరల్డ్ అని, బ్రేక్ ద వరల్డ్ అనే ఒక మాట ఉంది. 3 యాపిల్స్, యాపిల్ ఆఫ్ ఐ, కన్ను చూసిన దానివల్ల మనం తలకిందులైపోతాం. యాపిల్ పండు, ఆదాము అవ్వలు ఆ యాపిల్ పండు పడిపోయారు. 3వ యాపిల్ సెల్ ఫోన్. 3 యాపిల్స్ ద చేంజ్ ద వరల్డ్ అని ఒక మాట ఉంది. కాబట్టి దేని చూద్దాం? దేవుని వైపు చూద్దాం. అమ్మలారా, చెల్లెళ్ళారా, దేవుని వైపు చూద్దాం. సేవకులరా, దేవుని వైపు చూద్దాం. 3వ మాట చెప్తున్నాను, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. వడలను చేతులను బలపరచుడి. 12వ వచనం. కాబట్టి వడలను చేతులను, సడలైన మోకాలను బలపరచుడి. వడలిపోయాయా చేతులు? బలహీనమైపోయా చేతులు? వడలిపోయిన అనే మాటకి
ఎనోథో అని గ్రీకు భాషలో ఉంది. టు సెట్ అప్రైట్ అగైన్, రిస్టోర్, టు సెట్ స్ట్రైట్ అగైన్. తిన్నగా చేయడం, వంగిపోయిన దాన్ని తిన్నగా చేయడం, సెట్ చేయడం, రెస్టోర్ చేయడం. పడిపోయిన దావీదు గుడారాన్ని నేను మళ్ళీ నిర్మిస్తానని చెప్పిన దేవుడు నీ జీవితాన్ని సెట్ చేయలేడా? వంకర తిరిగిపోయిన జీవితాలను, సడలిపోయిన చేతులను, పట్టు బిగువు సడలిపోయిన చేతులను బలపరచలేడా? నీ చేతులు బలపరుస్తాడు, నీ యొక్క కాళ్ళను బలపరుస్తాడు. అయ్యో వడలిపోయానయ్యా, ఎందుకు పనికి రాకుండా అచేతనంగా మారిపోయాను, ఏమీ చేయలేని అశక్తిమంతుడిగా మారిపోయానని బాధపడుతూ ఉండవచ్చు. ఇదిగో నా ప్రభువు నేను ప్రకటిస్తున్న యేసు చెప్తున్నాడు, ఈ సమయంలో నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ నేను ఆన్లైన్లో ఉండొచ్చు, నువ్వు ఆఫ్లైన్లో ఉండొచ్చు, నువ్వు నాకు కనబడకపోవచ్చు, కానీ దేవుడి మాట నీకు వినబడుతోంది. ఈ సమయంలో దేవుడు నిన్నే దీంతో దర్శిస్తున్నాడు. సోదరా సోదరి, ఈ సమయంలో నిన్ను బలపరచడానికి వడలిపోయిన నీ చేతులు, ఎందుకు పనికి రాకుండా ఉన్న చేతులు, ఎందుకు పనికి లేకుండా ఉన్న నీ చేతుల్ని బలపరచడానికి శక్తివంతుడైన యేసు ప్రభువు ఇక్కడున్నాడు, నీ జీవితంలో ఉన్నాడు. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. గమనించావా? ఏమీ చేయలేకపోతున్నానయ్యా. అవును, నేను కూడా అలాగే బాధపడ్డాను 2020లో. ఏమీ చేయలేకపోతున్నాను. చేయడానికి నీ చేతుల నిండా పని ఇస్తాను రా బాబు అంటున్నాడు దేవుడు. నీ చేతుల్ని బలపరుస్తాను, మళ్ళా బలపరచు. దేవా నా చేతుల్ని బలపరచవా. నెహెమ్యాస్ ప్రేయర్ చేసినప్పుడు నెహెమ్యా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వింటా. దేవుడు నీ ప్రార్థన వింటాడు. చడలిపోయావా? చేతులు బిగుతూ తగ్గిపోయిందా? అయ్యో ఏం చేయలేనట్టుగా మారిపోయాను అనుకుంటున్నావా? దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. 13వ వచనంలో మనం చూస్తాం. దేని బిడ్డరా, మరియు కుంటి కాలు బెనకక నేను బాగుపడ నిమిత్తం మీ పాదముల మార్గములను సరళము చేయుడి. స్ట్రైట్ పాస్. మీ దేవుడు మీ పాదాల మార్గాన్ని సరళం చేస్తాడు. విశ్వాసి ప్రయాణించే మార్గం అది రాళ్లతో నిండిన ముళ్లతో కూడిందైనా, నడుచుటకు వీలు కానిదైనప్పటికీ గమ్యస్థానము చేరుటే లక్ష్యం. ఒకవేళ నీవు ప్రయాణించే మార్గంలో ఏమైనా ఒడిదుడుకులు ఎదురైనా, గాయాల పాలైనా ఆయనే స్వస్థపరుస్తాడు. 13వ వచనంలో రాయబడుతోంది. దేవుడే బాగు చేస్తాడు. నీకు తిన్నని మార్గాలు కలుగజేస్తాడు. ఇప్పటిదాకా మార్గాలన్నీ మూసిపోయి ఉండొచ్చు, నడవలేకపోతూ ఉండవచ్చు. ఈ వాగ్దాన సందేశం నీకే. ఈ వాగ్దాన సందేశంలో ఉన్న మర్మం నీకే. నీ మార్గాలలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు సడలిపోతూ ఉండవచ్చు, బలహీనపడుతూ ఉండవచ్చు. అయ్యా నా మార్గాలే సరిగా మూసుకుపోయాయి అని బాధపడుతూ ఉండవచ్చు. అయితే నేను ప్రకటించే యేసు ప్రభువారు నీ మార్గాలు సరళం చేస్తాడు, నీ మార్గాలు సరళపరుస్తాడు. వంకర మార్గాలు తిన్ననిగా చేసేస్తాడు. నీ కాలు బెనకదు, నువ్వు తొట్టెళ్ళవు, నువ్వు బలహీనపడవు, నువ్వు ఏమాత్రం నీరసెల్లవు, నువ్వు ఏమాత్రం తిగులు పడవలసిన పని లేదు. తిన్నని మార్గాలు విడిచిపెట్టకు. పేతురు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడుతోంది. బిలాము తిన్నని మార్గాలు విడిచిపెట్టాడట. దేవుడు తిన్నని మార్గాలు నీకు ఇస్తే ఆ తిన్నని మార్గాల్లో సాగడమే దేవుని యొక్క లక్ష్యం. ఎలూమా అనేటువంటి వాడు తిన్నని మార్గాలు చెడగొట్టడానికి వచ్చాడట. అపోస్తల కార్యాలు 13:10. ఎలూమా అనేటువంటి వాడు ఈ యొక్క మంత్ర పనులు చేసేటువంటి వాడు, ఆ ఎలూమా అనేవాడు ఎదిరించాడట. పౌలు అంటున్నాడు, దేవుడు బిడ్డలారా, ఎలూమా తిన్నని మార్గాలు చెడగొట్టడం మానవా జాగ్రత్త అని చెప్పాడు. కాబట్టి తిన్నని మార్గాలు ప్రయాణం చేస్తున్నప్పుడు తిన్నని మార్గాలు మారిపోతున్నాయేమో. నీ మార్గాలు ఈ సంవత్సరం సరళపరచబడబోతున్నాయి. ఆమెన్. నీ మార్గాలను దేవుడు సరళపరుస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, గొప్ప దీవెనలతో నీ జీవితాన్ని నడిపించబోతున్నాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఎస్, ఆమెన్. దేవుడిని దీవిస్తాడు, సరళమైన మార్గాల గుండా నడిపిస్తాడు. ఫాలో పీస్. 14వ వచనం, అందరితో సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయుడి. సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయుడి. సమాధానం, ఫాలో పీస్. సమాధానం వెంటాడుట. ఒక్కోసారి పీస్ మనకు దొరకదు, సమాధానం మనకు దొరకదు. సమాధాన భరితంగా మనుషులు ప్రవర్తిస్తూ ఉండరు, సమాధాన భరితంగా మనుషులలో కార్యక్రమాలు జరుగుతూ ఉండవు. అయితే దేవుడు సమాధానాన్ని ఇవ్వడానికి, సమాధాన భరితంగా చేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. సమాధానం నీ జీవితంలో ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి సమాధాన భరితంగా దేవుడు చేస్తాడు. సమాధాన భరితంగా నీ జీవితాన్ని మారుస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు. నేను ఎందుకంటాను పరిశుద్ధత, హ్యాగియోస్. అమ్మ, అందరితో సమాధానంగా ఉండరు. కొంతమంది అందరితో గొడవలే. గడిచిన సంవత్సరం అంతా అందరితో గొడవలు పడ్డావేమో, ఈ సంవత్సరం గొడవలు పడకు. అందరితో సమాధానంగా ఉండు, అందరితో పరిశుద్ధతగా ఉండు. అందరితో, కొందరితో కాదు. పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవడో చూడడు. పరిశుద్ధత కలిగి ఉందాం, సమాధాన భరితంగా ఉందాం, ఆశీర్వాదకరంగా ఉందాం, దీవెనకరంగా ఉందాం, సమాధాన భరితమైన జీవితాలు జీవిద్దాం. అంతేగాని అసమాధానంతో ఉండడానికి వీల్లేదు. సమాధానంగా ఉందాం, పరిశుద్ధతగా ఉందాం. పరిశుద్ధత గురించి చాలా వచనాలు ఉన్నాయి. దీని గురించి నేను రిఫరెన్స్ ద్వారా చెప్తాను. రోమాపత్రిక 6:19-22, 1 తెస్సలోనికయ 4:7, అలాగే 1 తిమోతి 2:15, హెబ్రీ 12:14,
అలాగే శాంటిఫికేషన్, పరిశుద్ధ పరచబడ్డాం. 1 కొరింథీ 1:30, 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు, 2 తెస్సలోనిక 2:13, 1 పేతురు 1:2, 1:14 ఇవన్నీ మనం చూస్తే కనుక పరిశుద్ధత గురించి రాయబడుతూ ఉంది. శాంటిఫికేషన్, పరిశుద్ధపరచుకోవడం, పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోవడమే దేవుని యొక్క మార్గంలో మనకు కనబడే సత్యం. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యమని బైబిల్ చెప్తోంది. పరిశుద్ధత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని బిడ్డారా, ఇలా పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో మనకు ఆశీర్వాదం ఇస్తాయి ఆ పరిశుద్ధత కలిగిన, సమాధానం కలిగిన జీవితం. క్రైస్తవుడు ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత స్వచ్ఛంగా ఉండగలుగుతాడు. పాపాన్ని దూరంగా ఉండాలి. మా నాయనమ్మ గారు అనేవారు, పైకి పరిశుద్ధం లోపలికి శుద్ధం అని. పైకి పరిశుద్ధంగా ఎందుకు, లోపలికి శుద్ధంగా ఉండడం ఎందుకు? పరిశుద్ధంగా జీవిద్దాం, పరిశుద్ధమైన జీవితం జీవిద్దాం. ఆకలిగా, అలర్ట్ అటెన్షన్, లుకింగ్ డిలిజెంట్లీ. 15వ వచనం మనం చూస్తేనా, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమోని అనేకమైన చేదైన వేర్లు మొలచి అనేకులు అపవిత్రులైపోదురేమో అని నేను భయపడుతున్నాను అంటాడు పౌలు గారు. కృప తప్పిపోకుండా కాపాడుకుందాం, కృపలో ఉందాం, కృప నుంచి వేరైపోకుండా చూసుకుందాం. చేదైన వేరి మొలచిన పనులున్నా మనం అపవిత్రులైపోదామేమో చూసుకుందాం. దేవా, నీ కృపలో నుంచి నేను జారకుండా సహాయం చేయి, కృపలో నడపండి, కృపతో జీవించండి, నడవడానికి సహాయం చేయండి అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. కృపామయుడైన యేసు ప్రభువారు నీ జీవితంలో ఆ కృపను, ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. ఈ సమయంలో మీకు స్పెషల్ ప్రేయర్ చేస్తాను. స్పెషల్ ప్రేయర్. నేను ప్రే చేసే ప్రేయర్లో మొదటి సంగతి ఏం తెలుసా? నువ్వు ప్రతి భారం విడిచిపెట్టాయి, కన్నులన్నీ యేసు వైపే చూడు. నీ వడలిపోయిన చేతులు ఎందుకు చేయలేకపోతావు, ఏం చేయలేకపోతాను అనుకుంటున్నావు కదా, నీ వడలిపోయిన చేతులను ఆయన బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నీ మార్గాలు సరళపరుస్తాడు. సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. అంత మాత్రమే కాదు, దేవుని కృపను తప్పిపోతావేమో చూసుకో. చేదైన వేరు కలవరపరిచి మొదటి కూడా కలవరపడతావేమో చూసుకో. వ్యభిచారిగా, భ్రష్టుడిగా ఉండొద్దు చూసుకో. ఇవన్నీ చెప్తూనే ఆదేశాలు ఇచ్చి ఈ భక్తుడు ఈ పత్రికలో కంక్లూజన్ ఇస్తాడు. కాబట్టి ఇవన్నీ కలిగి ఉందాం, ప్రభు కొరకు నమ్మకంగా జీవిద్దాం, ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు బ్రతుకుదాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, ఆయన ఈ సమయంలో ప్రభు నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. చెప్పబడిన ప్రతి మాట వారి హృదయాలు నాటబడి ప్రభు నీ కొరకు జీవించడానికి ఆయన కృప దయచేయమని, ఆశీర్వాదాలు నింపమని, ప్రతి ఒక్కరికి నీ దీవెన దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా, మీకు ఒక మాట ఎండింగ్లో చెప్తున్నాను. నా వాట్సాప్ నెంబర్ 9490349694. దానికి వాట్సాప్ చేయండి. ఒకవేళ మీ ఫోన్ కాల్స్ ఎత్తకపోయినా అన్యదా భావించద్దు. మీ మెసేజ్ వాట్సాప్లో కానీ కామన్ మెసేజ్ కానీ తెలియచేయండి. నాతో నేరుగా మాట్లాడాలనుకున్నప్పుడు ఆ నెంబర్ని యూజ్ చేసి మాట్లాడండి. ఒక్కోసారి నేను మీటింగ్స్లో ఉండి ఫోన్ ఎత్తకపోవచ్చు. కాబట్టి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ ప్రతి ప్రార్థన అవసరం తెలియచేయండి. మీరు పొందిన ఆశీర్వాదాలు మాకు తెలియచేయడం మర్చిపోవద్దు. మీలో చాలామంది ప్రేరేపించబడి మీకు ఎలా కానుకలు ఇవ్వాలి అయ్యారని అడుగుతున్నారు. మమ్మల్ని సంప్రదించండి, ఆ మార్గం మీకు చెప్తాం. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హల్లెలూయా. ప్రభు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ డాక్టర్ ఎడివి ప్రసాద్, రక్షణ వార్త, డోర్ నెంబర్ 15-2-3/4, పిల్లకాలువ, కొప్పనీడివారి వీధి, నర్సాపురం 534275, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 9490349694. ల్యాండ్ నంబర్ 08814273333.